భేటీ అయ్యి అన్ని విషయాలపై కూడా చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. రమణ. ఓకే సునీల్, నెక్స్ట్ మళ్ళీ తుంగభద్ర దీనికి సంబంధించి బోర్డుకి సంబంధించి ఎప్పుడు సమావేశం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది? అంటే దీనిపై ఒకంత సీరియస్గానే వెళ్తున్నారా? ఆల్రెడీ కొన్ని ఫోటోలు వైరల్ అవుతూ వస్తున్నాయి. ముగ్గురు ముఖ్యమంత్రుల కలయిక ఖచ్చితంగా ఈ ప్రాబ్లంకు సొల్యూషన్ వస్తుంది. ఏ రాష్ట్రానికైతే అన్యాయం జరుగుతుందో ఆ రాష్ట్రానికి డెఫినెట్గా కూడా హెల్ప్ అవుతుంది అనేటువంటివి కొన్ని ఆల్రెడీ నెటిజన్లు పోస్టులు చేస్తూ ఉన్నారు. ఎలా చూడాలి ఇప్పుడు వీరి ముగ్గురు భేటీని? ఒక సొల్యూషన్ తీసుకువెళ్తుంది అనుకోవచ్చా నీటి పంపకాలకు సంబంధించి? ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి. తుంగభద్ర నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 15.9 టీఎంసీలు రాకపోవడం ఒకటైతే, ఆర్డీఎస్ ఆయకట్టు కింద సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో కొంత ఇబ్బందులు తలెత్తున్నాయి. ఈ యొక్క ఆర్డీఎస్ కంప్లీట్ అయితే దాదాపు 83,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. కాబట్టి ఆర్డీఎస్ సంబంధించినటువంటి అంశాలతో పాటు తుంగభద్రకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి అటు తెలంగాణ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి, అటు కర్ణాటక సీఎం తో పాటు మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సిఆర్ పాటిల్తో కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే మీరు అన్నట్టు తుంగభద్ర బోర్డు సమావేశం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే తుంగభద్ర బోర్డు సమావేశం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇప్పటికే కృష్ణా నదీ జలాలు, గోదావరి నదీ జలాలకు సంబంధించిన బోర్డు సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా అయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకునే పోతుంది. అయినప్పుడు కూడా కృష్ణా నది బోర్డు ఎక్కడ కూడా స్పందించడం లేదు. అదే తరహాలో తుంగభద్ర బోర్డు కూడా సమావేశం ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఈరోజు కేవలం ఒక గేట్లని ప్రారంభోత్సవం కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని అంశాలపై కూడా చర్చించి అక్కడ ఉన్నటువంటి వారికి ప్రతిపాదనలు కూడా పెట్టే అవకాశం ఉంది. రాబోయే కాలంలో ఆర్డీఎస్ డ్యామ్ ఆయకట్టుకు సంబంధించినటువంటి భద్రత తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, ఆర్డీఎస్ కింద తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి విషయాల్లో ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, తుంగభద్ర నుంచి రావాల్సినటువంటి 15.9 టీఎంసీలు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, దీనికి సంబంధించిన విషయంపై కూడా బోర్డు ఖచ్చితంగా స్పందించాలి. మరోవైపు దీనివల్ల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్తుంది. ఎందుకంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో తమ సొంత జిల్లాకే అన్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా ఉపేక్షించలేదు. కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు ఏదైతే ఉందో, కురుడి కావచ్చు, అదేవిధంగా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని అడ్డుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలంటూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సిఆర్ పాటిల్ కూడా వివరించే అవకాశం ఉంది. ఇప్పటికే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కూడా ఒక బహిరంగ లేఖను రాయడం జరిగింది. ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే లాలుచిపడి అటు కర్ణాటక సీఎంతో, ఆంధ్రప్రదేశ్ సీఎంతో లాలుచిపడి తెలంగాణ నీటి పంపకాల విషయంలో నష్టం చేకూరే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖను కూడా రాయడం జరిగింది. ఇక ఇన్ని విషయాల తర్వాత నిన్న జలసౌధలో మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత అసలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నదీ జలాలు ఏంటి, తుంగభద్ర నుంచి రావాల్సినటువంటి నీటి పంపకాలు, గతంలో బచావత్ కమిటీ ఇచ్చినటువంటి విషయాలు, ఆర్డీఎస్ ఆయకట్టు కింద రావాల్సినటువంటి తీసుకోవాల్సినటువంటి భద్రతా చర్యలు, అదేవిధంగా ఆర్డీఎస్ కింద ఏ విధంగా పనులు ప్రారంభం కావాలి, ఏ విధంగా వాటి భద్రతా చర్యలు తీసుకోవాలి అన్న అంశాలపై కూడా నిన్న ఇరిగేషన్ శాఖ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. నిన్న అన్ని వివరాలు తీసుకున్న తర్వాతనే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇద్దరు కూడా ఈరోజు కర్ణాటక బయలుదేరారు. కొద్దిసేపు ముగ్గురు సీఎంతో భేటీ అయ్యారు. ఆ తర్వాత సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. అన్ని వివరాలపై కూడా చర్చించి ఈరోజు ఒక సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చూస్తున్నారు. లేదంటే తుంగభద్ర బోర్డు మరొకసారి సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణకు రావాల్సినటువంటి నదీ జలాలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్. షార్ట్